అదే కదరా బాబు, అందుకే నాకు అసలు నచ్చను కూడా నచ్చడు. చిరాకు వస్తుంది ఆ కంటైనర్లో చూస్తుంటే. ఎప్పుడు చూసినా మన అంతగడి బాబు కోసమే మంచి కంటైనర్లు ఇస్తాడరా. అదే కాకుండా అందులో మంచి మంచి కార్లు, మంచి మంచి సూపర్ బైక్లు అన్నీ ఉంటాయి. మనం అడిగితే మాత్రం చిన్నపిల్లలు మీకు ఇవ్వను గాక ఇవ్వనని చెప్పేసి అంటూనే ఉంటాడు. ఎంతైనా మన దగ్గర డబ్బులు లేవు కదరా షించాన్, అందుకే మనం అంటే అలుసురా కంటైనర్లోకి. కానీ ఒక్క నిమిషం ఆగరా షించాన్, ఈ రైట్ సైడ్ లో ఏదో బోర్డు ఉన్నట్లుంది. అదే కాకుండా ఏదో వెలుగుతూ కనబడుతుంది. వామ్మో, అది కూడా ఎల్లో కలర్ లో. ఏమై ఉంటుంది ఇది? ఏమై ఉంటుందిరా బండడా, మొత్తం మెరిసిపోతూ కనబడుతుంది. అదే కాకుండా ఎక్కడ ఎవరు పెట్టుంటారో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఏదో ఖచ్చితంగా ఇది మాయాజాలంలా ఉందిరా. అదిగా నీతో వచ్చింది ఇదేరా బాబు. ఎప్పుడు చూసినా కూడా ఇలా భయపడుతూనే ఉంటావు, నన్ను కూడా భయపడతావు. ఒకసారి టచ్ చేసి చూద్దాం ఏముంది. అదే కాకుండా అదేదో నార్మల్ గానే కనబడుతుంది కదా, మనకేం అయిపోదు కదా. గాయస్, మనమైతే ఒకసారి టచ్ చేసి చూద్దాం. ఓకే, చూడరా, నాకేమైనా అయిపోయిందా ఏంటి? ఏమీ కాలేదు. ఒరే పొట్టుడా, నీకైతే ఏం కాలేదురా, కానీ నీ ఒళ్ళంతా ఎలా మెరుస్తూ కనబడుతుందో చూడరా బాబు. ఏంటే, నిజంగానా? ఏం మాట్లాడుతున్నావురా బండాడా నువ్వా? నాకంటడమే. అవును, ఓరి నాయన, నిజంగానే నాకు అంటేసిందిరా బాబు. గాయస్, ఒకసారి ఇక్కడ చూడండి, నాకైతే ఆ మెరుపులన్నీ అంటేసాయి. అచ్చికచ్చిగా నాకైతే ఏదో పవర్ వచ్చేసినట్లుంది. రే, అరే ఏంటిది? ఓరి నాయన, రే బండడా, ఒకసారి కారుని చూడరా, మొత్తం గోల్డ్ కలర్ లో మారిపోయింది. ఒరే పుట్టడా, అదెలా సాధ్యం? వామ్మో, మన కారు ఇప్పటి వరకు నార్మల్ గానే ఉండేది, కానీ గోల్డ్ కలర్ అలానే గ్రీన్ కలర్ లో మారిపోయింది ఇది. వామ్మో, ఇదెలారా? కొంపదీసి నీ దగ్గర ఉన్నటువంటి ఆ మెరుస్తున్నటువంటి పవర్ అంటావా? భలేగా కనిపెట్టారు అన్నాడా. నిజంగా నా కారు ఇలా మారడానికి గల కారణం వచ్చేసి నా దగ్గర ఉన్నటువంటి పవరే. వావ్ గాయస్, మనం అనుకునే విధంగానే నిజంగానే మనకైతే ఒక మంచి పవర్ అయితే వచ్చింది. దేన్ని టచ్ చేసినా కూడా అది గోల్డ్ కార్లో అయితే మారిపోతుంది అనుకుంటా. ఒరే పొట్టడా, నిజంగానే మారుతాయంటవా? అలా గనక మారినట్లయితే మన గ్రీన్ గ్యాంగ్ ని చాలా అంటే చాలా పెద్ద ఎత్తుకైతే తీసుకువెళ్ళొచ్చు. అబ్బా, బాలే ఐడియా ఇచ్చావు. నిజంగానే ఇది గనక వర్కౌట్ అయిందంటే మాత్రం మన గ్రీన్ గ్యాంగ్ ని ఎక్కడికో తీసుకువెళ్ళొచ్చు. గాయస్, మనమైతే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ విషయం మాత్రం అసలు అంతకుడు బాబుకి అయితే చెప్పకూడదు. చెప్పామనుకోండి మళ్ళీ మనల్ని అడుగుతాడు. ఎంతైనా మన గ్రీన్ గ్యాంగ్ కదా, మన గ్యాంగ్ వచ్చేసి ఎక్కడికో పెద్ద ఎత్తు వెళ్ళిపోవాలి. ఆ తర్వాత చెప్తే చెప్దాం. అంతవరకు మనకైతే ఈ యొక్క కారు ఒక లాటరీలో తగిలిందని చెప్పేసి చెప్దాం. సూపర్ ఐడియా రచించాన్. ఇంకా అంతకుడు బాబుకి ఇలా చెప్పమంటే ఖచ్చితంగా నమ్మేస్తాడు. పద, లేట్ చేయకుండా వెళ్దాం. లెట్స్ గో. మై డియర్ బ్లూ గ్యాంగ్ మెంబర్స్, మీరైతే సిద్ధంగా ఉన్నారు కదా? ఈరోజు మాత్రం చెప్తున్నాను, మన గ్యాంగ్ మెంబర్లో ఒకరు, ఆ గ్రీన్ గ్యాంగ్ మెంబర్లో ఒకరు, అలానే నేను, అలానే షించాన్, మొత్తం నలుగురం. మన నలుగురికైతే ఈ యొక్క రేస్ జరుగుతుంది. ఖచ్చితంగా మన బ్లూ గ్యాంగ్ గెలాలి. అర్థమవుతుందా? మీ అందరికీ ఇంత మంచి సూట్స్ ఇచ్చి ఇలా రెడీ చేయడానికి గల కారణం మీరు ప్రొఫెషనల్గా ఉన్నారని. వాళ్ళు కూడా చూసారు కదా ఎంత గట్టిగా, ఎంత ప్రొఫెషనల్గా కనబడుతున్నారు. వాళ్ళ గ్యాంగు బాగానే ఉంది, మన గ్యాంగ్ కూడా బాగానే ఉంది. కానీ ఇందులో ఎవరు గొప్ప అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన గ్యాంగ్ మధ్యన అయితే ఈ యొక్క రేస్ జరగాల్సిందే. ఓకేనా? కానీ షించాన్ గడు ఇంకా రాలేదు. వీడొస్తే అప్పుడు మొదలు పెడదాం. వచ్చేసాం. ఎక్కడున్నాడు ఈ మనిషి? ఓ అంతగడి బాబు, గొప్పడవి నువ్వు. నీ కోసం మాత్రం ఎన్ని కంటైనర్లైనా తెప్పించుకుంటావు, కానీ మేము అడిగితే మాత్రం అసలు ఒక్కటి కూడా ఇవ్వడా. చెప్తాం, మేము కూడా పెద్ద అవుతాం కదా, అప్పుడు చెప్తాం. సరే కానీ నువ్వైతే ఏదో రేస్ పెడతా అని చెప్పేసి అన్నావు కదా, దా చూసుకుందాం. నువ్వు గొప్ప, నేను గొప్ప తెలిసిపోతుంది. అది చూడడానికే కదరా ఈ రేస్ పెడుతున్నాను. అందులో గెలిచిన తర్వాత మాట్లాడుకుందాం. కానీ నువ్వేంట్రా అలా మెరుస్తున్నావు? అరే ఒక్క నిమిషం. ఓరి నాయనో, రే షించాన్, ఏంట్రా బఫెలో కారికి మొత్తం గోల్డ్ పెయింట్ వేయించావు? ఇది మొత్తం ఫేక్ ఏంటి? అరే ఫేక్ కాదు, రియల్. రే షించాన్, ఏంట్రా ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఇది? అసలు మన కారేనా లేకపోతే ఇంకెవరిదేనన్నా? ఓయ్ బాబురావు, ఆ కారు మాకు ఎలా వచ్చింది అనుకుంటున్నావు నువ్వు? ఈ కారు మందయ్యి ఉండొచ్చు, కానీ దాని మీద ఉన్నటువంటి ఆ గోల్డ్ కోటింగ్ అంతా మేము లాటరీలో గెలుచుకున్నదే. అలా తయారు చేయించుకుని ఇక్కడికి తెచ్చుకున్నాం. బాబు, అలా తయారు చేయించుకుని తెచ్చుకున్నాం. ముందుగా వచ్చేసి మా బఫెలో కార్ తీసుకువెళ్తే కార్ ఏ విధంగా అయినా మోడిఫై చేయాలని అన్నారు. మేమైతే గోల్డ్ కార్లో తయారు చేయండి అని అన్నాం. అప్పుడు గోల్డ్ కార్లో తయారు చేసి మరీ ఇచ్చారు. అంటే నమ్మకం కలగట్లేదు అంతగడు బాబా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఆహా, లాటరీలో కొట్టడం అంటే మామూలు విషయం కాదు కదరా.
గాయస్ మన షించాన్ గడికైతే ఒక మంచి లాటరీ తగిలిందంట. అందులోని ఈ యొక్క గోల్డ్ కార్ వచ్చిందంట. కానీ నువ్వేంట్రా అలా మెరిసిపోతున్నావు? దానికి మాత్రం అసలు చెప్పని కూడా చెప్పట్లేదు. సర్లే ఆ లాటరీ వల్లే ఇలా అయ్యి ఉంటుంది. ఓకే, మొత్తానికి మీరైతే వచ్చారు కదా. ఇప్పుడైతే మనం ఈరోజు రేస్ అయితే పెట్టుకోబోతున్నాం. ఖచ్చితంగా చెప్తున్నాను, మీ యొక్క టీం నుంచి నువ్వు, అలానే ఒక గ్యాంగ్ మెంబర్, అలానే మా టీం నుంచి నేను, ఇంకొక గ్యాంగ్ మెంబర్. ఓకేనా? ఓకే ఓకే, ఈ రోజు తాడో పేడో తేలిపోతుంది, ఎవరు గొప్ప అని చెప్పేసి తెలిసిపోతుంది. లెట్స్ గో. ఓకే గాయస్, మొత్తానికి మనమైతే లొకేషన్కి అయితే వచ్చేసాం. సో ఈ యొక్క రేస్ ఏంటంటే, ఇప్పుడు గ్రీన్ గ్యాంగ్ లో ఒకరు, అలానే బ్లూ గ్యాంగ్ లో ఒకరు. నేను ఇప్పుడు మా గ్యాంగ్ నుంచి వెళ్ళాను అనుకోండి, వాళ్ళ గ్యాంగ్ నుంచి వచ్చేసి వాళ్ళ గ్రీన్ గ్యాంగ్ మెంబర్ అయితే వెళ్తాడు. ఇప్పుడు మన షించాన్ గడు వెళ్ళాడు అనుకోండి, మా టీం నుంచి మా మెంబర్ అయితే వెళ్తాడు. సో అలా అయితే ఇప్పుడు పోటీ జరగబోతుంది. ఇందులో ఎవరు గెలుస్తారు ఏంటని చెప్పేసి చూడడానికి రెడీగా ఉన్నారు కదా. దానికోసం అంతలా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే గెలిచేది మేమే. గ్రీన్ గ్యాంగ్ తోపు, దమ్ముంటే ఆప్. ఒరే పుట్టడా, నా సాంగ్ ట్యూన్ ని నువ్వు చెడగొట్టకు, అర్థమవుతుందా? పాడుకుంటే వేరేగా పాడుకో. సరే అందుకని బాబు, ఇంకెందుకు, మీ బ్లూ గ్యాంగ్ గొప్పదా లేకపోతే మా గ్రీన్ గ్యాంగ్ గొప్పదా చూసుకుందాం. ఇదిగో అందుకని బాబు, మరీ చెప్తున్నాను, ఏ మాత్రం కింత్రిలు పెట్టినా కూడా అస్సలు ఒప్పుకోను నేను. రే షించాన్, మా టీం నుంచి నేనైతే కరెక్ట్ గానే ఉంటాను. మీ టీంలో ఉన్నటువంటి ఆ గ్యాంగ్ మెంబర్ని చూసుకో, ఏ మాత్రం కింత్రి పెట్టినా కూడా అస్సలు బాగో చెప్తున్నాను. ఓకేనా? ఓకే, మాకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మా టీం ఎప్పుడు పర్ఫెక్టే. కానీ నువ్వే చూసుకో, ఏ మాత్రం కింత్రి పెట్టినా కూడా మేమే విన్నర్స్. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా 1 2 3 లెక్క పెడతాను, నువ్వైతే స్టార్ట్ అవ్వాలి. రెడీ, యానిమల్, గెట్ సెట్. లేదు, రెడీ, 1 2 3 4 5 6 7 8 9 10. లెట్స్ గో. కమాన్ చూసుకున్నారా? గ్రీన్ గ్యాంగ్ మెంబర్ అంటే గ్రీన్ గ్యాంగ్ మెంబరు అక్కడే ఆగిపోయాడు. గైస్ చూసారు కదా, చెప్పాను కదా, మనమే తోపు, మనమే స్పీడ్గా వెళ్తాం, మనమే స్పీడ్గా ఫినిష్ చేస్తామని చెప్పేసి. ఆ గ్రీన్ గ్యాంగ్ మెంబర్ అయితే ఇంకా ఇక్కడికి కూడా రాలేదు. మనమైతే ఫినిష్ లైన్కి బాగానే వచ్చేసాం. ఓరి నాయనో, కానీ మనం వచ్చిన స్పీడ్కి అయితే అసలు కంట్రోల్ అయితే లేదనమాట, అందుకే అటు వెళ్ళిపోయాము. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇంకా లేట్ చేయకుండా వెళ్ళాలి. వాడైతే ఇంకా టర్నింగ్ కూడా తీసుకోలేదు. ఓరి నాయనో, అరే వచ్చేస్తున్నాడు అబ్బా వీడు. నో వే గాయ్స్, వీడైతే మనకి అంటుకొని ఉన్నాడు. నో వే. అరే ఏంట్రా దొంగ వెదవా, దొంగ అట్లాడుతున్నాడు. గాయ్స్ చూసారా, మనం ముందు వెళ్ళిపోతున్నామని చెప్పేసి వాడైతే మనల్ని తోద్దామని చూశాడు, కానీ వాడైతే వెళ్ళిపోయాడు. చెప్తానాగండి, ఎంత ధైర్యం రా నీకు, గేమ్ మధ్యలో నన్ను తోస్తావా? అయినా కూడా వాడు వెనక్కి ఎక్కడో ఉన్నాడు. గాయ్స్ ఏదేమైనా గేమ్లో కింత్రి పెట్టడం అయితే అస్సలు మంచిది కాదు. ఈ షించాన్ గడే చెప్పాడు కదా, మా గ్యాంగ్ మెంబరు ఏమీ చేయడు, వాళ్ళు చాలా మంచోళ్ళు, చాలా అంటే చాలా గొప్ప వాళ్ళు, ఏదేదో మాట్లాడాడు. ఇప్పుడు చెప్తానాగండి. రే షించాన్, మీ గ్యాంగ్ మెంబర్ పెద్ద తోపు, మంచోడు, అసలు ఏమి కింత్రిలు పెట్టన్నారు కదా. రే దిగరా, ఏదో పెద్ద ఫెయిర్ గేమ్ ఆడినట్టు మళ్ళీ లోపల కూర్చుంటున్నాడు. రే షించాన్, ఇప్పుడైతే నేను గెలుపు తీసుకుంటున్నాను, బట్ నెక్స్ట్ రౌండ్ కూడా నేనైతే ఓకే అనే చెప్తాను. ఎందుకంటే నేను నీలాగా ఊరికి నేను విన్ అయిపోవాలని చెప్పేసి అస్సలు కోరుకోను. ఓకేనా? ఇప్పుడు నీకు, మా గ్యాంగ్ మెంబర్కి, మీ ఇద్దరికి అవుతుంది. ఓకేనా? మీలో ఒకవేళ మీరు గెలిచారనుకోండి, 1-1 సమానం, అప్పుడు ఇద్దరం ఈక్వలే. ఒకవేళ మేము గెలిస్తే మేమే విన్నారు. సారీ అంతకడ బాబు. ఓరే ఎందుకు ఇలా చేసావు? చాలా అంటే చాలా గొప్పగా చెప్పాను. ఎప్పుడు చూసినా కూడా ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మంచి గ్యాంగ్ మెంబర్సే కదా. సరేలే, అందుకే బాబు ఈసారి చూసుకుందాం. ఈసారి మీ టీంలో కానీ మా టీంలో కానీ ఎటువంటి తప్పు రాదు. కానీ చెప్తున్నాను, మీ టీం నుంచి మీ వాడు కనుక ఈ విధంగా టీట్ని చేశాడంటే అప్పుడు నేను కూడా మాట్లాడతాను. ఓకేనా? అప్పుడు చూసుకుందాం లేరా. మా సైడ్ నుంచి అయితే ఇటువంటి ప్రాబ్లం రానే రాదు, చెప్తున్నాను కదా, ఖచ్చితంగా రాదు. నీ సైడ్ నుంచి ఏమైనా వస్తుందేమో చూసుకో. ఓకేనా? సరే, ఇంకా లేట్ చేయకుండా కారులో అయితే వెళ్ళి కూర్చోండి, ఇంకా రేస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే గాయస్, మొత్తానికి సిద్ధంగా ఉన్నారు కదా. ఒక్క నిమిషం. రే షించాన్, ఏంట్రా నీ కార్ మొత్తం గ్రీన్ అండ్ గోల్డ్ కలర్లో కనబడుతుంది? ఇందాకలో మొత్తం గ్రీన్ కలర్లో ఉండేది కదా. ఏంట్రా షించాన్, ఏమైనా దాస్తున్నావా నా దగ్గర? అదేం లేదండి బాబు, నన్ను క్షమించు, నేనైతే ఇప్పుడు చెప్పదలుచుకోవట్లేదు. గైస్ జస్ట్ మిస్, అందులో బాబుకి అయితే దొరికేసామండి. ఓకే, మనమైతే ఇప్పుడు రేస్ అయితే మొదలు పెట్టేశాం. కానీ అనవసరంగా అబ్బా నేనైతే మర్చిపోయాను, మన బండోని వెళ్ళమన్నా బాగుండేది. ఇప్పుడు అనవసరంగా మన అంతటి బాబుకి అయితే తెలిసిపోయింది.
ఏం పర్వాలేదులేండి, తెలిసిపోయినా కూడా నో ప్రాబ్లం. ఓకే, కానీ మనమైతే ఈ యొక్క రేస్ అయితే గెలవాలి. రేయ్ ఏంటది? అమ్మా గాయస్, వీడైతే ఇంకా అక్కడి నుంచే తిప్పేస్తాడేమో అనుకున్నాను, కానీ అలా ఏం తిప్పలేదులేండి. టీట్ని కూడా ఏం పెట్టలేదు. ఓకే, మనమైతే మొత్తానికి రేస్ అయితే ఫినిష్ చేయబోతున్నాము. ఎస్, మొత్తానికి రేస్ అయితే ఫినిష్ చేసాం. సూపర్ అంటే సూపర్ గాయస్. మనమైతే సించానని చెప్పేసి ఊరికి అన్నారు కదా, ఇటువంటి రేసులు ఇట్టే ఫినిష్ చేస్తాం కాబట్టి మనం సూపర్ సించాన్ అనమాట. ఓకే, కానీ ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ అంతకుడు బాబు మనల్ని అడుగుతాడేమో. తొక్కలే, మనమైతే గెలిచాం కదా. ఏంటంతకుడు బాబు ఓడిపోతాం అని చెప్పేసి అన్నావు కదా. ఇప్పుడు చూడ, మొత్తానికి మేమైతే రేసు ఎలా గెలిచాము. మీ వాడు అసలు ఎంతో దూరంలో ఉన్నాడు. ఇప్పుడు మాకొక టీం, నీకొక టీం, ఇద్దరం సరి సమానంగా ఉన్నాం. నైస్ రచించాన్, సూపర్. చాలా అంటే చాలా చక్కగా డ్రైవ్ చేసావు నువ్వైతే. బట్ మావాడు కూడా బాగానే వచ్చాడు, కానీ కొంచెం లేట్ అయింది. ఓకే, ఇద్దరం సరి సమానంగానే ఉన్నాం. బట్ నేను అడిగింది మాత్రం నువ్వు చెప్పట్లేదురా. నువ్వు మెరుస్తున్న దానికి కారణం ఏంటో చెప్పట్లేదు. ఇప్పుడు నువ్వు నీ కార్లో ఎక్కావు, ఆ కార్లో ఎక్కిన వెంటనే అది వచ్చేసి గోల్డ్ కలర్లో మారింది. మారడం అంటే ఏంటి? నువ్వైతే ఏ కార్లో ఎక్కినా సరే ఖచ్చితంగా అది గోల్డ్లో మారుతుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. అదే నా దగ్గర దాస్తున్నావేమో అనిపిస్తుందిరా. ఇదిగో, ఆ విధంగా కనుక దాచినట్లయితే అస్సలు బాగోదు రచించాను. నీతో ఎప్పటికంటే ఎప్పటికీ మాట్లాడను. రే డోరేమాన్, నువ్వైనా చెప్పరా, వీడు ఎందుకు ఈ విధంగా మెరుస్తున్నాడు? అదే కాకుండా ఆ కార్లో ఎక్కిన వెంటనే ఆ గోల్డ్ కలర్లో ఎందుకు మారుతుంది? మర్యాదగా చెప్తారా చెప్పర్రా? హే ఆపో, అది 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 అని చెప్పేసి అంటూనే ఉన్నావు, కానీ అసలు మ్యాటర్ చెప్పట్లేదు. రే షించాన్, ఏంట్రా నువ్వు? నాకు చెప్పడానికి ఏమైంది నీకు? అన్నిసార్లు అడుగుతున్నా కూడా దాస్తున్నావు. అబ్బా, నువ్వు అక్కడ ఎన్నిసార్లు చెప్పాలి నీకో? నేనైతే ఏం దాయట్లేదు. నేను జస్ట్ నార్మల్ గా ఈ విధంగా మెరుస్తున్నానంతే. అదే కాకుండా అది గోల్డ్ గా మారడానికి గల కారణం వచ్చేసి ఏంటో తెలుసా? ఆ కారుకి అయితే స్పెషల్ ఎబిలిటీ ఉంది, అది వచ్చేసి నేను యాక్టివ్ చేశాను అంతే. ఏంటి, స్పెషల్ ఎబిలిటీ యాక్టివేట్ చేసావా? అటువంటి ఎబిలిటీ ఎప్పుడు వచ్చిందిరా నీకు? అన్ని అబద్ధాలు గాయస్. వీడైతే నా దగ్గర ఏదో అబద్ధం ఆడుతున్నాడు, అసలు చెప్పను కూడా చెప్పట్లేదు. రే షించాన్, మర్యాదగా నీకే అడుగుతున్నాను, చెప్పు. నీ లోపల ఉన్నటువంటి ఆ మెరుస్తున్నటువంటిది ఏంటో చెప్తావా చెప్పవా? సారీ అందుకే బాబు, నన్ను క్షమించు. ఇప్పుడు చెప్పే పరిస్థితి అయితే అస్సలు లేను, ఎందుకంటే ఆ సీక్రెట్ నాకు ఒక్కడికి మాత్రమే తెలియాలి. గాయస్, మనం ఇప్పుడు చెప్పేసామనుకోండి, మళ్ళీ మన గ్యాంగ్ వచ్చేసి అంత పెద్దది అవ్వదు కదా. అందుకని నేనైతే చెప్పలేదు. అమ్మయ్యా, భలే తప్పించుకొని వచ్చేసాం. ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఇంటికి వెళ్ళిపోయి ఈ కారు పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఏమైనా కార్స్ ఉంటే ఆ కార్స్ ని గోల్డ్ కార్లా మారి మన సీనియర్ మామయ్యకి అమ్మేమనుకోండి, అప్పుడు మనకి చాలా డబ్బులు వస్తాయి. లెట్స్ గో. దొంగ వెదవా, ఏదో దాస్తున్నాడు, అది మాత్రం నాకు అస్సలు చెప్పట్లే. గైస్, మీరు ఒకటి గమనించారా? వాడైతే అవును మీకెందుకు అడుగుతున్నాను నేను గమనించారని మీకు కూడా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదా. మర్యాదగా చెప్పండి, చెప్పరా? సర్లేండి, మీరు షించాన్ గడి కాసే కదా, నాకెందుకు చెప్తారు? ఒకవేళ మీకు గనక నా మీద ప్రేమ ఆప్యాయత అన్నీ ఉన్నట్లయితే వాడు ఏం దాస్తున్నాడు ఏంటని చెప్పేసి మీరైతే చెప్తారు. పోనీ వాడు ఏం దాస్తున్నాడో ఏమో చెప్పకపోయినా కూడా వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో అదేనా కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? ఏంటి బాసు ఇదే, నీ తమ్ముడై నీకే చెప్పట్లేదో? నీ మీద మొత్తం రెస్పెక్ట్ అంతా కోల్పోయినట్లున్నాడు. చే, మరి ఇంత మొండోడేంటి అబ్బాయి? అర్రే బాలు, వాడిని తప్పుగా అర్థం చేసుకోకు. వాడిప్పుడు కావాలని ఈ విధంగా చేస్తాడు, కానీ తర్వాత ఖచ్చితంగా చెప్తాడు. బట్ నాకు ఇప్పుడే తెలుసుకోవాలని నా ఆశ, అందుకని చెప్పేసి వాడి దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నాను. గాయస్, వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో మీరైతే ఒకసారి చెప్పండి, అదొక్కటి చాలు నాకు. ఏంట్రా సించాను, నువ్వు చెప్తుందంత నిజమేనా? ఈ కారు నీ సొంతదే? ఓరే నాయనో, మామూలుగా లేదురా, అసలు మొత్తం గోల్డే. అయినా కూడా దీన్ని ఎలా తయారు చేయించావురా కారు? ఈ కార్ని కనుక నువ్వు నాకు అమ్మేవనుకో, నిజంగా నీకైతే దగ్గర ఒక $1 million అయితే ఇస్తానురా, ఓకేనా? ఏంటి, నిజంగానేనా? నిజంగానే లోపల ఉన్నటువంటి కార్లు కూడా మార్చగలరా? అలా గనక మార్చినట్టయితే మీకు $10 million అయితే ఇస్తా. నా దగ్గర ఉన్నటువంటి ఆ కార్స్ ఖరీదు వచ్చేసి దగ్గర 1 crore. బట్ దానికి గోల్డ్ యాడ్ అయ్యిందంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో మీకు ఓకే అంటే నాకు కూడా ఓకే. ఓరి నాయనో, నిన్న అమ్మలేకపోతున్నారు. $10 million
మామూలు విషయం కాదు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, $10 million అంటే ఇప్పుడు 10 కార్లు నేనైతే మార్చాల్సి ఉంటుంది. చూసుకో సిమియన్ మామ, నీ కార్స్ అన్ని కొత్తగా షైన్ గా అలానే గోల్డ్ కలర్ లో మెరిసిపోతూ ఉంటాయి. రా రా రా, లేట్ చేయకుండా వచ్చి చూడు. కానీ నువ్వు సరిగా నమ్మట్లేదు అనుకుంటా, నాకైతే అదే అనిపిస్తుంది. సో అందుకని చెప్పి నీకైతే ఒక కారు చూపిస్తాను. ఈ కారు ఉంది కదా, ఈ కారులోకి వెళ్ళి చూపిస్తాను. నీకు ఓకేనా? నాకు నీ మీద అయితే నమ్మకం ఉందిరా, కానీ కొంచెం డౌట్ కూడా ఉంది. అవునా? ఆ డౌట్ ఇప్పుడు క్లియర్ అయిపోతుందిలే. ఎందుకంటే అరే నువ్వెందుకు కూర్చున్నావు? సర్లే, ఇదిగో చూడు, మొత్తానికి కార్ని అయితే ఎలా మార్చేశాను, మొత్తం గోల్డ్. ఇప్పుడు ఓకేనా? వామ్మో, ఒరే ఏట్రిది, నువ్వు కారులో కూర్చుంటే కారు గోల్డ్గా మారిపోవడం ఏంట్రా? ఒక్క నిమిషం మాకు దీన్ని ఫేకా లేకపోతే రియల్ అని చెప్పేసి చెక్ చేస్తాను. ఒకవేళ రియల్ అయినట్లయితే మాత్రం నా అన్ని కార్లని ఇదే విధంగా మార్చే. అరే చూడ్డానికి అమ్మ బాబోయ్, ఇదైతే ఫేక్ కాదు, నిజంగానే రియల్. ఓ మై గాడ్, రే షించాన్, ఇటువంటి పవర్ నీకు ఎలా వచ్చిందిరా బాబు? సర్లే, దాని గురించి నాకెందుకు కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని కార్లు నువ్వైతే ఈ విధంగా తయారు చేశారా, నిజంగా నీకైతే $10 million ఇస్తా. నా దగ్గర ఉన్నటువంటి కార్లు అన్ని లేవు కానీ బట్ నీకైతే $10 million అయితే ఇస్తా. యాహూ, $10 million అంటే నేను లైఫ్ టైం మొత్తం చాక్లెట్లు కొనుక్కుంటూ తినచ్చు. ఒరే బండడా, ఇంకా మనకి చాక్లెట్ల పండుగ, నీకు కూడా డోన కేకుల పండుగ రా బాబు. ఒరే పుట్టడా, మర్చిపోయావా? ప్లాన్ మన ప్లాన్ ని మర్చిపోకూడదురా నువ్వు. ఓకే మరి ఇంకెందుకు షించాన్, లేట్ చేయకుండా నువ్వైతే మొదలు పెట్టు. నా కార్స్ అన్ని మొత్తం గోల్డ్గా మారిపోవాలి. అలా మారిన వెంటనే నీ చేతుల్లో అయితే $10 million అయితే పెడతా. రింగా రింగా రోజా పాటే పల్లా పజా హస్సా బస్సా ఆల్ఫా డౌన్. గైస్, ఇప్పుడు మనం చూడండి, నిజంగానే రింగా రింగా రోజు ఆడతాం. ఎందుకంటే ఒక్కొక్క కార్ నుంచి టాక్ టాక్ అని దిక్కుంటూ వెళ్ళిపోతాం. చూసారు కదా, ఈ కార్ కూడా మొత్తం ఎలా మారిపోయిందో, ఫుల్ ప్యూర్ గోల్డ్. అమ్మ పొట్టుడా, ఇది మ్యాటరు. గాయస్ చూసారా, మనం ఎంత అడిగినా కూడా వాడు చెప్పను కూడా చెప్పలేదు. కానీ ఇప్పుడు మనకైతే క్లియర్గా తెలిసిపోతుంది. కానీ థ్యాంక్ యూ సో మచ్, మీరు నిజంగా నాకు లొకేషన్ పెడతారని అస్సలు అనుకోలేదు తెలుసా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ లొకేషన్ పెట్టడం వల్ల ఇప్పుడు వీడు నిజంగానే ఈ విధంగా చేస్తున్నట్టు కనుక్కోగలిగాను. చూసారు కదా, ఆడి లోపల ఏదో పవర్ ఉందబ్బా, కానీ ఎలా వచ్చిందో ఏంటో ఆ పవర్ యూజ్ చేసి మొత్తం కార్స్ అన్ని గోల్డ్గా మార్చేస్తున్నాడు. అదే కాకుండా ఈ డబ్బుని తీసుకువెళ్ళి వాడి యొక్క గ్రీన్ గ్యాంగ్ని అయితే చాలా పెద్ద ఎత్తుకైతే తీసుకువెళ్తాడంట. ఆహా, అందుకనే నాకైతే చెప్పలేదు గైస్ వీడు, లేకపోతే చెప్పేవాడు. సర్లేండి, ఇంకా వాడు ఏం చేస్తున్నాడో మనమైతే మొత్తం చూద్దాం. చూసాక మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. ఓకే గాయస్, మొత్తానికి మనమైతే ఈ కార్ నుంచి అయితే దిగేసాం అనమాట. నెక్స్ట్ కార్ కూడా ఎక్కేసాం. నాకు తెలిసి మన సీనియర్ మామకి పండగ. ఈ కారు కనుక అమ్మాడు అనుకోండి, ఇంకా బోల్డ్ కోట్లు వస్తాయి అనమాట. ఓకే, మొత్తానికి మనమైతే ఎక్కేసాం, దిగేసాం. కానీ ఒక్క నిమిషం ఆగండి. అరే ఏమైందే గాయస్, ఇక్కడ ఉన్నటువంటి కార్స్ ఏవి మారలేదు. ఓరే అమ్మ, మారయా? ఓరి నాయన, ఇంకా భయపడ్డాను. గాయస్, మొత్తానికి అన్ని గోల్డ్ కలర్లు అయితే మారిపోయాయి. అచ్చికచ్చిగా యై. చూసావా సిమియన్ మామా, మొత్తానికి నీ కార్స్ అన్ని గోల్డ్ కార్స్ గా మార్చేశాను. ఇంకా నువ్వు చేయాల్సింది ఒకే ఒకటి, నా యొక్క బేటా ఇవ్వడమే. అరే షించాన్, ఇచ్చేస్తాను రా బాబు. ఓ మై గాడ్, నా లైఫ్లో ఇన్ని కార్స్, అది కూడా గోల్డెన్ కార్స్ చూస్తానని కళలకు కూడా అనుకోలేదు. అటువంటిది నా కళ నెరవేర్చినటువంటి నువ్వు నాకు దేవుడితో సమానం నాన్న. అబ్బా, చాలా ఎక్కువగా పోల్చేస్తున్నారు అంకుల్ మీరు. నన్ను మరి దేవుడితో పోల్చకండి, కానీ మీకు ఇవ్వాల్సింది నేను ఇచ్చాను, నాకు ఇవ్వాల్సింది ఇచ్చేయండి. అమ్మ పొట్టుడా, మొత్తం అన్ని కార్స్ ఎలా మార్చేశాడు చూడండి గాయస్. ఇప్పుడు ఆ షిమియన్ గారి దగ్గర $10 million అయితే తీసుకుంటున్నాడు. ఓరి నాయనో, ఎంత డబ్బో. మనకైతే ఒక్క మాట కూడా చెప్పలేదు చూడండి ఫ్రెండ్స్ వీడు. అంటే వాడి గ్రీన్ గ్యాంగ్ ఉంది కదా, దాన్ని చాలా గొప్పగా తయారు చేద్దామని, మన గ్యాంగ్ మాత్రం చిన్నగా ఉండాలని. చెప్తా నాకైతే మైండ్లో ఏం చేయాలో చాలా మంచి ఆలోచనలు అయితే రన్ అవుతున్నాయి గాయస్. వీడైతే మనకి ఇలా తెలియకుండా చేశాడు కదా, సో మనం కూడా వీడికి ఏం చేయాలో అదే చేద్దాం. ఏం చేస్తానని చెప్పేసి అనుకుంటున్నారు?
మీరే ఏదో ఒకటి కామెంట్ చేయండి. మనకి ఇలా చేసినోడికి ఖచ్చితంగా మనం కూడా ఏదో ఒకటి చేయాలి. అంటే వాడికంటే గొప్పగా అయినా అవ్వాలి, లేకపోతే వాడి దగ్గర ఉన్నదే మనమైతే లాక్కోవాలి. ఏదో ఒకటి మీరే కామెంట్ చేయండి. ఓకే షించాన్, నాకు లాస్ట్ అండ్ ఫైనల్ కోరిక. నీకు ఇవ్వాల్సినటువంటి $10 million అయితే ఇచ్చేశాను. బట్ చిన్న కోరిక ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బ్యాట్మ్యాన్ ఫేక్ కార్, అదే బ్యాట్మ్యాన్ లాంటి ఫస్ట్ కాపీ కార్, ఈ యొక్క కార్ వచ్చేసి గోల్డ్ కలర్లో మారాలి. ఈ యొక్క హెల్ప్ చేయవా నాకు? అబ్బా మళ్ళీ ఇదొక పెంట పెట్టావా? సర్లే అంతలో అడుగుతున్నావు కాబట్టి ఇదొక్కటి చేస్తాను. అదే కాకుండా 6 కార్లకే నాకు 10 million ఇచ్చావు కదా, సో ఆ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎలా? ఓకే, మొత్తానికి నీకైతే గోల్డ్ అండ్ బ్యాట్మ్యాన్ కార్ అయితే రెడీ అయిపోయింది. హ్యాపీయే కదా? ఓకే గైస్, మనకైతే 10 million ఇచ్చాడు కాబట్టి మనమైతే ఈ యొక్క చిన్న హెల్ప్ అయితే చేసామన్నమాట. ఓకే అంకుల్, ఇంకా మళ్ళీ ఎప్పుడైనా సరే నీకు కావాలనుకున్నట్లయితే ఓకే ఒకసారి పిలవండి, నేనైతే వచ్చేస్తాను. కానీ ఈసారి డబ్బులు ఎక్కువ ఇవ్వాలి, సరేనా? ఓకే ఓకే షించాన్, ఖచ్చితంగా నీకు ఎంత కావాలంటే అంత. అంటే మరీ హై బడ్జెట్లో అడిగితే ఇవ్వలేను అనుకో, కానీ ఖచ్చితంగా చెప్తున్నాను ఇంతకు మించి డబ్బులైతే ఇస్తాను. కానీ ముందుగా నాకు దీని మీద లాభం చూడాలి కదా, ఇది చూసిన తర్వాత అప్పుడు నేను పిలుస్తా. యాహూ, $10 million వచ్చేసాయిరో. ఈ డబ్బులతో మనము పెద్ద గ్యాంగ్ ని కట్టేస్తామంట. టటా మన గ్రీన్ గ్యాంగ్ గొప్పదవుతుంది. లాస్ సెంటర్స్ లోనే గొప్ప గ్యాంగ్. హుర్రే! అదే కదరా షించాన్, మన గ్యాంగులో నా జిమ్ పెడతాము. జిమ్ పెట్టాక మన వాళ్ళేమో చాలా అంటే చాలా గట్టిగా అవుతారు. ఎలా ఉంది? ఆహా, కొత్త కొత్త ఐడియాలు వింటూ ఉంటే నాకైతే ఎక్కడో ఆనందంగా ఉందిరా. ఇంకెందుకో ఏడ్చకుండా వెళ్ళి మనమైతే మొదలు పెడదాం. లెట్స్ గో. ఎంత మంచి ప్లాన్ మీద ఉన్నారా ఇద్దరు కలిసి. ఇంత బుడంకాయల్లా లేరు, నాకంటే మించిపోయారు. చెప్తా నేను అడిగింది మీరు చెప్పరు కదా. గాయస్, ఈరోజు ఏం చేద్దామంటే మనం నైట్ వాళ్ళిద్దరూ పడుకుంటారు కదా, ఆ టైంలో వాడి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పవర్ అయితే లాగేసుకుందాం. ఆ పవర్ లాక్కున్న తర్వాత మనకి ఇంకా తిరిగనే తెలియదు. ఎందుకో మీకు కూడా తెలుసు, మనమైతే చాలా పెద్ద పెద్ద మిలియనీర్ల దగ్గరికి కానీ లేకపోతే ఎవరి దగ్గరికైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి కార్ని గోల్డ్గా మార్చేస్తానంటే ఎవరు కొనరు చెప్పండి? అదే ఎవరు డబ్బులు ఎవరు చెప్పండి? ఆ విధంగా మనమైతే మారుద్దాం, ఎక్కువ డబ్బులు సంపాదిద్దాం, వాళ్ళకంటే పెద్ద గ్యాంగ్ అయితే నిర్మిద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మనమైతే ఈరోజు నైట్కే వాడి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పవర్ని అయితే లాగేసుకుందాం. లెట్స్ గో. ఓకే గాయస్, మొత్తానికి మనమైతే ఇంట్లోకి వచ్చేసాం. మీరైతే అక్కడ చూసుకోవచ్చు, ఇద్దరు దొంగ మొహాలు వేసుకొని ఎలా చూస్తున్నారో చూడండి. వామ్మో గాయస్, వీళ్ళిద్దరైతే అసలు పడుకోలేదనుకుంటా. ఒరే బండడా, నాకైతే నిద్ర వచ్చేస్తుంది. చెప్పింది మాత్రం మర్చిపోకో. పొద్దున్న అయ్యేసరికి మనమైతే మంచి గ్యాంగ్ అయితే నిర్మించాలి. సరే రా, అలానే నిర్మిద్దాం. నాకు కూడా నిద్ర వస్తుంది, పడుకోరా. పొద్దున్నే లెగిసి మంచి గ్యాంగ్ అయితే తయారు చేద్దాం. గ్యాంగ్ అని తయారు చేస్తారా? గ్యాంగ్ని చెప్తాను. గాయస్ చూశారు కదా, వాళ్ళైతే నిద్రలోకి మెల్లగా జారుకుంటున్నారు. బట్ ఎంత టైం పడుతుందో ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. సో మనమైతే వాళ్ళు పడుకున్నంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి ఆ యొక్క పవర్ని అయితే తీసేసుకుందాం. A few moments later. అమ్మయ్యా, మొత్తానికి పడుకున్నారా బాబు. గాయస్, అరగంట నుంచి వాగుతూనే ఉన్నారు తెలుసా. ఏదో నిద్రలో ఉన్నోళ్ళగా మాట్లాడారు, కానీ అరగంట మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఒకవేళ నేను కనుక ఇప్పుడు ఇది తీసుకువెళ్ళకుండా నార్మల్గా ఉండుంటేనా 2 తగిలించి పడుకుని పెట్టేవాడిని. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే ఇది తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అమ్మ బాబోయ్, నిజంగా నాకు తలుచుకుంటే చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇది తీసింది మనమే అని తెలిస్తే వీడి యొక్క తలనొప్పి అయితే అస్సలు తట్టుకోలేమబ్బా. వీడైతే ఏడుస్తాడో లేకపోతే ఏం చేస్తాడో తెలీదు. చాలా ఘోరంగా మనమైతే ఇబ్బంది పడిపోతాం. అందుకని వాడికి తెలియకుండా మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా తీసేసుకున్నాం. ఓ మై గాడ్ గైస్, మనకైతే పవర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనమైతే మన కార్ మీద అయితే ప్రయోగిద్దాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని కార్లు గ్రీన్గానే మారిపోయాయి కదా. ఇప్పుడు మన బ్లూ కార్ వచ్చేసి బ్లూ అలానే బ్లూ అండ్ గోల్డ్ కార్గా మారబోతుందా లేదని చెప్పేసి చూద్దాం. మీరైతే సిద్ధంగా ఉన్నారు కదా? నేను మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్, ఎందుకంటే వాడు ఎంత అడిగినా ఇవ్వలేదు కదా. కానీ మనం దొంగతనం చేసి మరీ ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి
అందులో వచ్చే ఆ కిక్కే వేరు. ఏమంటారు? మీకు ఆ కిక్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేసేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయకుండా మనమైతే కార్ను వచ్చేసి చెక్ చేద్దాం. బట్ వాడు లెగిచేలోపే మనమైతే చెక్ చేసుకొని ఈ యొక్క పవర్ని ఎక్కడో ఒక దగ్గర అయితే దాచుకుందాం. ఓకే, మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఎస్ గైస్, మొత్తానికి లోపలికైతే వచ్చేసాం. బట్ ఇంకా ఓ గైస్, నిజంగానే మనమైతే గోల్డ్ కలర్ కార్ని అయితే మార్చగలిగాం. ఎస్ ఎస్, చెప్పాను కదా ఈ యొక్క పవర్లో ఏదో శక్తి అయితే ఉందని చెప్పేసి. మర్చిపోయాను, పవర్ అన్న శక్తి అన్న ఒకటే కదా. ఓకేలేండి, ఇంగ్లీష్లో పవర్, తెలుగులో శక్తి. ఓకే, మొత్తానికి ఏదో ఒక విధంగా మనమైతే గోల్డ్ కార్ అయితే మార్చేసాం. ఎస్, ఇప్పుడు చెప్తున్నాను కదా గాయస్, రేపు పొద్దున్నే మనమైతే ఏదో ఒక మంచి మిలియనీర్ ఇంటికి కానీ లేకపోతే ట్రిలియనీరు, ఎంత పెద్దోళ్ళైనా, బట్ ట్రిలియనీర్ దగ్గరికి వెళ్తే ఇవి అవసరం లేదనుకుంటా. సో మిలియనీర్ దగ్గరికి వెళ్దాం. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నార్మల్ కార్స్ ఉంటాయి కదా, అంటే సూపర్ కార్సే, బట్ వాటికి గోల్డ్ కోటింగ్ అయితే ఉండదు. ఇప్పుడు మనం వెళ్ళి ఆ కార్స్ అన్నిటిని గోల్డ్గా అయితే మార్చిపోతున్నాం. కానీ ఇప్పుడంటే ఇప్పుడు కాదులేండి, రేపు మార్నింగ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ సమయంలో వెళ్ళినా కూడా వాళ్ళైతే పడుకొని ఉంటారు కాబట్టి రేపు పొద్దున్నే వెళ్ళి అన్నీ మార్చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అంత తొండే ఎక్కడ పెట్టానో బండోడా, ఎక్కడ పెట్టినా కూడా కనిపించకపోవడం ఏంటి? నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఓయ్ అంతకుడు బాబు, ఎక్కడున్నావు? అంతకుడు బాబు ఉన్నాడంటే అంతకుడు బాబు కూడా కనబడట్లేదే. మనతో పాటు వెతకడానికి హెల్ప్ చేస్తాడనుకున్నా కూడా అతను కూడా కనబడట్లేదు. ఇప్పుడు ఎక్కడ? కొంపదీసి మన అంతకుడు బాబు ఏం కాదు కదా? ఒరే పొట్టడా, నాకు తెలిసినంత వరకు ఇది అంతకుడు బాబే చేసాడు అనుకుంటున్నాను రా. ఖచ్చితంగా అంతకుడు బాబే, ఎందుకంటే మనల్ని అన్నిసార్లు అడిగాడు కదా, ఖచ్చితంగా చూడటం కూడా చూసే ఉంటాడు. ఓకే సార్, మీకైతే చెప్తున్నాను కదా, నేనైతే ఇక్కడున్న ఒక్కటంటే ఒక్క కారు కూడా వదలకుండా ప్రతి దాన్ని రియల్ ప్యూర్ గోల్డ్ అయితే మారుస్తున్నాను. ఓకేనా, నిజంగా చెప్తున్నాను, ఇంతదంటే ఇంత నార్మల్ ప్రాబ్లం కూడా రాదు మీకు. ఓకేనా, నిజంగా మీరు గనక నాకు ఎక్కువ డబ్బులు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అన్ని కార్స్ని గోల్డ్ కలర్లో అయితే మార్చేస్తా. ఇదిగో తమ్ముడు, నువ్వు గనక అలా మార్చినట్లయితే నీకు $50 మిలియన్ అయితే ఇస్తా. ఓకేనా, అప్పుడు నువ్వు ఏం చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. కానీ నువ్వు అలా ఎలా మారుస్తావో నేనేం అడగను, కానీ అన్ని కార్లు నువ్వైతే మార్చాల్సిందే. ఒక్కటి మిస్ అయినా కూడా నేనైతే డబ్బులైతే ఇవ్వను. ఓకేనా, ప్రతి దాన్ని ప్యూర్ గోల్డ్ గా మార్చు, $50 మిలియన్ అయితే కొట్టు. ఓకేనా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా గొప్ప అవకాశం అయితే ఇచ్చావన్నా. నేనైతే ఇప్పుడు ఎవరని చెప్పేసి నిరూపించుకుంటాను కదా. గాయ్స్, సిద్ధంగా ఉన్నారు కదా? ఇప్పుడు వచ్చేసి మనమైతే ప్రతి కార్ని గోల్డ్గా అయితే మార్చబోతున్నాం. ఓకే, ఫస్ట్ కార్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కార్లోకి అయితే వచ్చామన్నమాట. ఇంకా టపాటప్ లేట్ చేయకుండా ప్రతి కార్లోకి దూరడం, మళ్ళీ రావడం. అప్పుడు లాస్ట్లో అవన్నీ చాలా అంటే చాలా ప్యూర్ గోల్డ్ అయితే మారడం. అవి చూసి మనోడు $50 మిలియన్ ఇవ్వడం. అది ఊహించుకుంటేనే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మొత్తానికి మనమైతే బుగాటిలో కూడా ఎక్కాం. వామ్మో, ఇక్కడేంటబ్బా ఫెరారీ సూపర్ కారు. ఇది నాకు తెలిసినంత వరకు స్పోర్ట్స్ కార్ అనుకుంటా. చాలా అంటే చాలా ఘోరంగా ఉందబ్బా. ఓకే, ఇక్కడ వచ్చేసి బ్యాట్మ్యాన్ కార్. ఇందాకలా షిమియాన్ గారి దగ్గర చేశాడు చూసారా? అంటే నేనైతే లాస్ట్లో చూశాను, బట్ అంత క్లియర్గా చూడలేదు. ఆ కారే అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క కార్ ఏంటి, ఏదో ఒకటిలేండి, మనమైతే ప్రతిదాన్ని గోల్డ్లా మార్చాలి. అది మన యొక్క టార్గెట్. ఓకే, కానీ ఇప్పుడు ఈ పవర్ కనుక వర్క్ అవ్వకపోయినట్లయితే అలా కనుక అనుకోకూడదబ్బా. ఎందుకంటే ఏ మాత్రం వర్క్ అవ్వకపోయినా కూడా మొత్తం మాట పడిపోతాం, అంతకు మించి ఏం లేదు. ఓకే గాయస్, మొత్తానికి ఇక్కడ కూడా ఎక్కేసాం అనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కార్, దీన్ని కూడా ఎక్కేద్దాం. ఇంకా అన్ని కార్స్ ని గోల్డ్ గా అయితే మార్చేద్దాం. నైస్, మొత్తానికి ఈ కార్ కూడా ఎక్కేసాం, దిగేసాం. ఇప్పుడు ఇవన్నీ గోల్డ్ గా మారతాయా లేదని చెప్పేసి చూద్దాం. ఓకే సార్, మొత్తానికి నేనైతే అన్ని కార్స్ ని గోల్డ్ గా అయితే మార్చేశాను. బట్ వాటి కోసం కాస్త టైం పట్టొచ్చు, ఎందుకంటే కొంచెం ప్రాసెసింగ్ కూడా ఉంటుంది కదా. ఓ మై గాడ్, ఇంకా నో మోర్ ప్రాసెసింగ్. మొత్తానికి అన్ని గోల్డ్గా అయితే మారిపోయాయి. యాహూ, నిజంగా నేనైతే నమ్మలేకపోతున్నాను. అన్ని కార్లని ఇలా గోల్డ్గా ఎలా మార్చావు నువ్వు? చాలా అంటే చాలా గ్రేట్. వావ్, నాకు కావాల్సిన ప్రతి కారు ఇలా గోల్డ్గా చూడడం నాకైతే చాలా ప్రౌడ్గా ఉంది. ఇక మీదట ఎవరు నా రిలేటివ్స్ వచ్చినా కూడా చూసి షాక్ అయిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, ఇంత మంచి హెల్ప్ చేసిన నీకు ఖచ్చితంగా డబ్బులైతే ఇవ్వాల్సిందే. ఇదిగో నీకైతే ఇప్పుడే నీకు కావాల్సినటువంటి ఆ యొక్క $15 మిలియన్ అయితే ఇస్తున్నాను. సారీ $50 మిలియన్. వాయ్,
ఎవరికి ఇస్తావు $50 million? ఎంత ధైర్యం నీకు? నా దగ్గరే దొంగతనం చేస్తావంతే బాబు, అయిపోయావు నా చేతుల్లో. వామ్మో ఒరే ఎప్పుడు చూసేసావురా నన్ను? వామ్మో గాయస్ వీడైతే చూసేసాడబ్బా. ఒరే పొట్టడా వదిలిపెట్టరా నన్ను. నీ పవర్ అయితే ఈరోజు ఇచ్చే ప్రసక్తే లేదు. అరే వీడి కారు వేసుకొని వెళ్ళిపోతున్నానా నేను? పరిగెట్టో, ఎంత దూరం కారు మీద వెళ్తావో ఎల్లో. ఈ రోజు నిన్నైతే అసలు వదిలిపెట్టడి షించాన్. నన్ను ఎంత తక్కువ అంచనా వేసావో ఈ రోజు నేనంటే ఏంటో చూపిస్తాను. ఎంత ధైర్యం, నేను పడుకున్న సమయంలో నా పవరే పట్టుకెళ్ళిపోతావా? ఈ రోజు నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అంతేడు బాబు. మర్యాదగా ఆగవు, నా పవర్ నాకు ఇచ్చాయి. వామ్మో గాయస్ ఏంటి గాయస్ వీడి కోపం అసలు. ఒరే షించాన్ ప్లీజ్ రా నన్ను వదిలిపెట్టరా. నీ పవరే కదా నీకు కావాలి. లేదు ఇచ్చే ప్రసక్తే లేదు. ముందే చెప్పుంటే ఇద్దరం కలిసి మంచిగా గ్యాంగ్ అయితే తయారు చేసుకునే వాళ్ళం. కానీ నాకు చెప్పలేదు కదా, నేనెందుకు ఇవ్వాలి గైస్? నేనైతే అసలు పవర్ ఇవ్వను. మీరు చెప్పినా కూడా ఇవ్వను. ఎందుకంటే షించాన్ గడు అరే ఏంట్రా వెనక నుంచి వచ్చి గుద్దుతున్నావు? నేను అడిగినప్పుడు ఇవ్వనోడివి, నీకు ఇప్పుడు ఇచ్చేయాలా? అది కూడా ఉత్తను దొరికింది. అస్సలు ఇవ్వను. నీకంటే 10 రెట్లు ఎక్కువ డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో చెప్తున్నాను కదా నా గ్యాంగ్ని ఎంతో గట్టిగా తయారు చేస్తాను రా. గాయస్ ఇంకెందుకో మీరైతే చూస్తారు కదా, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నా యొక్క గ్యాంగ్ని అయితే ఒక రేంజ్లో తయారు చేస్తాను. అదే కాకుండా నా గ్యాంగ్కి ఒక మంచి బేస్ కూడా పెడతాను. ఓకేనా? మరి మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.